బద్వేల్ నర్సారావుపేట వైసీపీలో వర్గపోరు. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట. పానిక్ కంపెనీ పేరిట ఆన్లైన్లో మోసం. తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు. తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్లను తొలగిస్తున్న ఉత్తర్వులతో పాటు మొత్తం ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. బద్వేల్ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ 7 మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీ శ్రేణులు ఏకమయ్యారు. కాశీనాయన మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిళ్లలోని ఆయన ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు విసిగిపోయారని విశ్వనాథ్ రెడ్డి ఆరోపించారు. గోవింద్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో 14 ఏళ్లుగా తాము రాజకీయంగా, ఆర్థికంగా చెప్పలేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఎమ్మెల్యే సుధా కూడా గోవింద్ రెడ్డి మాటలు వింటూ తమ ఇబ్బందులను, పార్టీ శ్రేణులను పట్టించుకోలేదన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీలో మరోసారి అలజడి నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ నాయకులు అంతర్గత సమావేశం నిర్వహించుకున్నారు. డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి సారథ్యంలో ఇస్లాంపేటలో సమావేశమయ్యారు వైసీపీ శ్రేణులు. గత కొంతకాలంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం. ఈ అసమ్మతిని తాడేపల్లి వరకు తీసుకెళ్లారు. అయినా గోపిరెడ్డికే మరోసారి టికెట్ అంటూ అధిష్టానం స్పష్టత ఇవ్వడంతో అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే గోపిరెడ్డికి సహకరించేదే లేదంటూ తేల్చి చెప్తున్నారు. అధిష్టానం నిర్ణయం మార్చుకోకపోతే తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉన్నదని అభిప్రాయపడ్డ న్యాయస్థానం ఒకవేళ చంద్రబాబు విచారణకు సహకరించకపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం కోరినట్లుగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది సుప్రీంకోర్టు. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు కానుంది. ఉదయం 11:30 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ కు రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ అజెండాను విపక్షాలకు వివరించడం, అలాగే తాము లేవనెత్తే అంశాలని విపక్షాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయి. సుహృద్భావ వాతావరణంలో సమావేశాలను కొనసాగించేందుకు సహకరించాలని విపక్ష పార్టీల్ని కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంటుంది. రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడం ఉత్కంఠ నెలకొంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రకాల శిక్షణలను 2 వారాల్లోగా పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. డిఎల్, ఎంటీఎల్ కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని సూచించారు. డేటా ఎంట్రీ, స్ట్రాంగ్ రూముల నుండి ఈవీఎంలు, వీవీప్యాట్ల తరలింపు, పోలింగ్, ఎంసీసీ రిపోర్టింగ్, వెబ్కాస్టింగ్ వంటి కీలకమైన అంశాల శిక్షణలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సబార్డినేట్ సిబ్బంది అన్ని రకాలుగా సన్నద్ధం చేయాలని సూచించారు. నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గంలో వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బుగ్గానిపల్లి తండాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు మంత్రి బుగ్గన. 351 కోట్లతో ఏర్పాటు చేసిన గోరుకల్లు జలాశయం నుంచి పైప్ లైన్ ద్వారా డోర్ నియోజకవర్గానికి తాగునీరు అందిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో బేతంచెర్లకు సురక్షిత మంచినీటిని విడుదల చేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సుమారు 102 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్ని మంత్రి ప్రారంభించారు. కేంద్ర మంత్రి సంతన్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు దేశంలో దుమారాన్ని రాజేస్తున్నాయి. వారం రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేస్తామని, లోక్సభ ఎన్నికలకు ముందే చట్టాన్ని అమలు పరుస్తామని స్పష్టం చేశారు ఠాకూర్. నార్త్ 24 పరగనా జిల్లాలో జరిగిన సభలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను మినహాయించి విదేశాల నుంచి భారత్కొచ్చే హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు, సిక్కులు, జైనులకు పౌరసత్వం ఇవ్వడానికి 2019లో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం సీఏఏని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలొస్తాయంటూ ఆశ చూపి నిలువునా దోచేశారు సైబర్ కేటుగాళ్లు. బాధితులంతా హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించారు. నగరానికి చెందిన బాధితులు బషీర్బాగ్లోని సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ప్రొడక్ట్స్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే 4 రెట్లు అధిక లాభాలొస్తాయని ఫానిక్ కంపెనీ పేరిట తమను మోసం చేశారన్నారు బాధితులు. మొదట తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాలిచ్చి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత లక్షల్లో పెట్టుబడి పెట్టి మోసపోయామన్నారు బాధితులు. ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే రోజుకు 10,000 చొప్పున 40 రోజుల వరకు ఇస్తామని మోసం చేశారని వాపోయారు.
హైదరాబాద్ హయత్ నగర్ లోని ఎస్పీ కన్వెన్షన్ హాల్లో శక్తివందన్ వర్క్ షాప్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు కిషన్ రెడ్డి. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి ప్రవేశపెట్టిన పొదుపు సంఘాల వ్యవస్థను మరింత ప్రోత్సహిస్తున్నామని, పొదుపు సంఘాల్లో మహిళల్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేలా మహిళా బిల్లుతో పాటు ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం మహిళలకు స్వాతంత్రం కల్పించామన్నారు కేంద్ర మంత్రి. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో విద్యుత్ సంస్థల డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా నియామకం పొందిన 9 మంది డైరెక్టర్లు సహా మొత్తం 11 మందిపై వేటు వేసింది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లను తొలగిస్తూ సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు వెంటనే కొత్త డైరెక్టర్ల నియామకాలకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ సంస్థపైనే దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సంస్థలో ప్రక్షాళన ప్రారంభించింది. ఈ క్రమంలోనే విద్యుత్ డిపార్ట్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్న డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.